మనం ఒక ఛాలెంజ్ తీసుకుంటున్నాం ఏంటంటే కానీ నైట్ 3:30 అయిపోయింది కానీ అంత మజా రాలేదు. సో వీఆర్ గోయింగ్ టు ఓడెస్సీ మూవీ. వీఆర్ గోయింగ్ టు ఓడెస్సీ మూవీ. ముందు కూడా ఒక వీడియో తీసిన, అది బ్లర్ అయిపోయింది. సో లెట్స్ గో. మనము ఇది కొత్త వ్లాగ్ లాగా ఉండొచ్చు కానీ ఇది కూడా డాక్యుమెంట్ చేద్దాం, ఎందుకంటే మనది డాక్యుమెంటింగ్ ఛానల్ కాబట్టి ఇది కూడా డాక్యుమెంట్ చేద్దాం. ఇది కూడా పార్ట్ ఆఫ్ మై లైఫ్ కాబట్టి ఐ విల్ గివ్ యూ ద రివ్యూ. మూవీ చూడడానికి 54 కిలోమీటర్స్ పోవాలి, ఎవ్రీ మూవీకి అంతే. ఓకే, ఇప్పుడని కాదు, ఏ మూవీ చూడాలన్నా 54 కిలోమీటర్స్ పోవాలి. సో బ్రో, ఇగో మూవీ డైరెక్టర్ ఎవరని నేను అడుగుతా, నువ్వేమను మెహర్ నోలన్ అని చెప్పు, కంటెంట్ ఇస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు మూవీకి పోతున్నాం అన్నమాట. బ్రో ఏంది మూవీ డైరెక్టర్ పేరు? మెహర్ నోలన్. థియేటర్కి వచ్చేసినాం. ఇది మన థియేటర్ అన్నమాట. వెళ్దామా? వాహా, గాలి ఏమన్నా వస్తుంది. ఉంది ఇప్పుడు 30కి ఉంది కదా. మళ్ళీ ఏముంది? స్పైడర్ మ్యాన్ ఉంది. హోమ్ అవుట్ గోయింగ్. ఒక యుద్ధం. ఇదేంది బ్రో ఈ మధ్యలో ఉండేది? ఆప్రికాట్. ఇది డిలైటా? హలో, సో మనం సినిమాకి పోయి వచ్చేసినాము. నైట్ అవుతుంది, మధ్యలో ఏం రికార్డ్ చేయలే, వచ్చేటప్పుడు కానీ మధ్యలో ఎక్కువ ఏం రికార్డ్ చేయలే. మూవీ అయితే బాగుంది. ప్రతి ఒక్కరు వాచ్ చేయాలి. అంటే మూవీ టేస్ట్ ఉండాలి దానికి. నార్మల్ టిపికల్ తెలుగు ఫిల్మ్ ఫ్యాన్ పోయి చూసిండు అనుకో, వాళ్ళకి ఎక్కదు. ఎందుకంటే తెలుగు సినిమా ఫైట్లు అవి ఉంటాయి, వాటికి అలవాటు అయిపోయి ఉంటాం. స్లో మోషన్లు, షార్ప్ కట్లు అవి. సో ఇది న్యాచురల్గా ఉంటుంది. గేమ్ ఆఫ్ థ్రోన్ చూసిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది ఎంత రా ఉంటుంది అనేది. సో ఇందులో కూడా కొంచెం ఆ రానెస్ ఉంటుంది. సో డోంట్ మిస్ ఇన్ థియేటర్స్ పర్టికులర్లీ. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 12:30కి ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ ఉందన్నమాట. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ల్యాప్టాప్లో చూడాలన్నమాట. సో అది కూడా కంటెంట్ చేద్దాం. ఎట్లుంటుంది ఏంది? అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్. ఇండియన్స్ మ్యాక్సిమం అర్జెంటీనాకి సపోర్ట్ చేస్తారు. సో లెట్స్ సీ. సో ఈ వ్లాగ్ మొత్తం మాది కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోతుంది. దట్స్ ఓకే, దట్స్ కామన్. విల్ సీ ఎట్లుంటుంది ఏంది. కాకపోతే మ్యాచ్ అయిపోయేసరికి మార్నింగ్ 3 అవుతుంది ఆల్మోస్ట్, అంతే. సో మనకి 3కి పడుకోవడం అలవాటే కాబట్టి ఇది కూడా వచ్చేస్తుంది ఈజీగానే. సో అక్కడ కలుద్దాం. A few moments later. అని చెప్పేసి గుంజి గోల్ కొట్టిన తర్వాత ఫౌల్ ఇచ్చింది. ఓకే, అదే అర్జెంటీనా వాళ్ళు అట్లా చేసి కొడితే మాత్రం ఫౌల్ ఫౌల్ ఇవ్వట్లేదు. వాళ్ళు అందుకే అంతా వేసుకుంటా మాట్లాడింది. 15 minutes అయిపోయింది బ్రో, యాక్షన్ కావాలి మనకి. సో మనం ఒక ఛాలెంజ్ తీసుకుంటున్నాం ఏంటంటే, అందరు తీసుకునేది నార్మల్ ఏ కంటెంట్ క్రియేటర్ అయినా ఒకనొక టైంలో ఇది చేస్తాడనమాట. అది చేయడానికి కొంచెం కన్సిస్టెన్సీ అండ్ బిల్ పవర్ అన్నీ ఉండాలా. ఎవ్రీడే ఒక వీడియో నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. షార్ట్స్, లాంగ్ వీడియో అయితే ఎట్లాగో అప్లోడ్ చేయలేం, చాలా టైం టేకింగ్ ఉంటుంది. షార్ట్ వీడియో కంటిన్యూస్లీ ఇన్ 100 days, 100 వీడియోస్ 100 days ఛాలెంజ్ మనది. ఆ వీడియోస్ ఎట్లా అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అవుతాయి అండ్ యూట్యూబ్లో కూడా అప్లోడ్ అయిపోతాయి. సో ఇప్పటికీ నేను ఛానల్ స్టార్ట్ చేసి ఒక 2-3 weeks అవుతుంది. June 17th రోజు ఫస్ట్ వీడియో పోస్ట్ చేసిన. నా లైఫ్ మారాలి, సంథింగ్ ఏదైనా చేయాలి గట్టిగా అని చెప్పేసి.
సో ఇప్పటికి చూసుకుంటే పెద్ద చేంజెస్ ఏం లేవు. యూట్యూబ్లో వచ్చేసి మనకి జస్ట్ 31 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి 106 or 8 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ ఉన్నారు, సారీ. సో బిఫోర్ ఆఫ్టర్ ఎట్లుంటుంది అని చెప్పేసి విల్ సీ. ఇది ఈజీ ఏం కాదు, చాలా డెడికేషన్ ఉండాలా. ప్రతి ఒక్క రోజు మనం పోస్ట్ చేసుకుంటూ రావాలా. అండ్ 100 వీడియోస్ అంటే మనకి కంటెంట్ వట్టిగానే రాదు కదా, కంటెంట్ ఆలోచించాలి. సో మనం దానికోసం ఈ జనరేషన్లో ఏఐ యూజ్ చేయాలి కాబట్టి విల్ యూజ్ ఏఐ. పర్ప్లెక్సిటీ వాడతా టాపిక్స్ కోసం. ఎలా రీసెర్చ్ చేస్తున్నా ఏంది అనేది జస్ట్ ఒక గ్లిమ్స్ ఇస్తా. యాజ్ యూజువల్ మీకు ఎట్లాగో రెగ్యులర్ వీడియోస్ వస్తాయి కాబట్టి యూ విల్ నో నేను ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాను ఏంది అనేది. నార్మల్గా అయితే మన సెల్ఫ్ గ్రోత్ ఉంటుంది, నా డాక్యుమెంటరీ ఉంటుంది కాబట్టి అలాంటి వీడియోసే ఉంటాయి. అండ్ ఈ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నావు, మరి లాంగ్ ఫామ్ ఏమైంది అప్లోడ్ చేయమంటే చేస్తా. అవి కూడా మధ్యలో వస్తాయి, టైం ఉన్నప్పుడు వస్తుంది. ఫ్రీ టైం ఉన్నప్పుడు, ఎక్కువ టైం ఉన్నప్పుడు నేను రికార్డ్ చేస్తూనే ఉంటా, టైం ఉన్నప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాం. సో మనకి మెయిన్లీ లాంగ్ ఫామ్ తోటి వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి కాబట్టి లాంగ్ ఫామ్ కూడా అప్లోడ్ చేయాల్సిందే. సో చూద్దాం అది ఎలా వెళ్తుంది ఏంది కథ అని. సో నిన్న ఫుట్బాల్ చూసినాము, అంత మజా రాలేదు. మూవీకి వెళ్ళినాము, మూవీ మజా వచ్చింది. నైట్ 3:34 అయింది పడుకునేసరికి. టైం వేస్ట్ అనిపించింది. యాక్చువల్లీ చూసి ఉండాల్సింది కాదు ఫుట్బాల్ మ్యాచ్. ఇప్పుడు ఏం చేద్దామంటే టాపిక్స్ అన్నీ రీసెర్చ్ చేసి మనము ఒక దగ్గర అన్నీ నోట్ చేసుకొని ఒక వర్క్ ఫ్లో చేద్దాం. డే బై డే ఏ కంటెంట్ అప్లోడ్ చేయాలి ఏంది అని చెప్పేసి. సో అది నేను మీకు ఒకసారి రీసెర్చ్ చేసిన తర్వాత చూపిస్తా. సో ఇందాక రీసెర్చ్ చేసినాము. రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి మన పర్ప్లెక్సిటీ ఇదంతా కంటెంట్ ఇచ్చింది. మండే వేయాలా, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే. ఓకే, ఈ ప్యాటర్న్ మనం ఫాలో అవుతూ వెళ్ళాలి అని చెప్తుంది. సో మనం ఇవన్నీ నోట్ చేసుకుందాం ఒక ప్లేస్లో. ఇవన్నీ నోట్ చేసుకొని మనం కంటెంట్ క్రియేషన్ డే బై డే స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. అంటే ఎగ్జాక్ట్ ఇది చెప్పినట్టే ఫాలో అవుతామా అంటే నో. మధ్యలో మనకి ఏమైనా కొత్త కొత్త టాపిక్స్ వస్తాయి, అవి మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఇందులో నుంచి యాజ్ అ రెఫరెన్స్ తీసుకుందాం. మనకి అవుట్ ఆఫ్ ఐడియాస్ అనిపిస్తే సమ్టైమ్స్ ఏం చేయాలో అర్థం కాదు, అప్పుడు ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈరోజు ఫస్ట్ కంటెంట్ క్రియేట్ చేసేది ఏంటంటే ఇది చేద్దాం అనుకుంటున్నా. why you are doing this 100 days challenge, goals, fear and expectations and topics ఉన్నాయి. సో మనం అది కూడా దీంతో జనరేట్ చేసి అందులో మనకు నచ్చిన పాయింట్స్, అందరికీ క్లిక్ అయ్యే పాయింట్స్ సైడ్ బై చేసుకొని మన లాంగ్వేజ్లో చెప్పాలి. ఎగ్జాక్ట్ చెప్పినట్టు ఫాలో చేయలేం, ఎందుకంటే అది వేరే ఉంటుంది, మన ఆడియన్స్ వేరే ఉంటారు కాబట్టి. సో ఇది ఇక్కడ వరకు ప్రాసెస్. సో మనం నెక్స్ట్ వీడియోస్లో ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంది అనేది చూద్దాం. సో ఈ వీడియోని మనము ఇక్కడ వరకు ఎండ్ చేద్దాం. యాక్చువల్లీ ఇది సెకండ్ వీడియో. దీనికన్నా ముందు ఇంకొక వీడియో ఉంది, అది నేను ఎడిట్ చేయాలి, పోస్ట్ కూడా చేయలే. ఫస్ట్ అది ఎడిట్ చేయాలా, ఇది ఎడిట్ చేయాలా అర్థం కావట్లేదు. So we'll see you in next videos.